నా పేరు వెంకటేష్, మాది ధర్మారం. పాలాటో నడుపుకునే సురేష్ రామాయంపేట పోతున్న అతని దారిలోనే ఎక్స్చేంజ్ కానిస్టేబుల్ అంట నిజాంపేట అతను సుతార్పల్లి గేట్ నుంచి నర్సంపల్లి రూట్ సైడ్ అడ్డదారిలో పోతున్నాడు. వీని రూట్లో వీడు పోతున్న తర్వాత ఆయన అడ్డంగా వచ్చి అదే రఫ్ స్పీడ్లో కొట్టేయడం వల్ల స్పాట్ డెడ్ అవ్వడం జరిగింది. సురేష్ ఇక్కడే చనిపోవడం జరిగింది. అది తెలుసుకొని మా గ్రామస్తులందరం ఇక్కడికి చేరుకొని దాదాపు 3 గంటలు అవుతున్నది. ఇంతవరకు వాడు ఎవడైతే యాక్సిడెంట్ వచ్చిండో వాడు రాలేదు. వాళ్ళ ఊరు తరపున ఒక్కరు కూడా వచ్చి మాకు ఎలాంటి సమాధానం చేయలేదు, మాకు ఎలాంటి న్యాయం జరుగుతలేదు. అందుకు 3 గంటల నుంచి మా ఊరు గ్రామస్తులం అందరము ఇంత పెద్ద సంఖ్యలో ఇక్కడ ధర్నా చేస్తున్నప్పటికీ కూడా ఎవరు వాళ్ళ ఊరి నుంచి ఎవరు రెస్పాన్సిబిలిటీ తీసుకొని కూడా మాకు ఏది న్యాయం జరుగుతలేదు. వాళ్ళ కుటుంబ సభ్యులు శవంను ముంగటేసుకొని ఏడుస్తున్నారు. వాళ్ళకి ఎవ్వరూ ఆపద ఆదుకునే వాళ్ళు ఎవరు లేరు కాబట్టి మేమందరం ఇక్కడ ముందుండి ఏదో ఒకటి చేద్దామనే ఉద్దేశం మీద ఇక్కడ కూర్చున్నాము. అందుకే ఇవన్నీ ధర్నాలు చేయడం, ఈ బస్సు ఆపడం జరుగుతుంది. అంతే తప్ప దీంట్లో ఏ విషయం